మరి ఇప్పుడు దెబ్బ ఇటు తిరిగింది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైన చేత తిరిగిందా? 2 ఎమ్మెల్సీ సీటు గెలిచిందట. లేకపోతే వీళ్ళ ప్రచారే ఉపయోగించిర్రా? ఏమన్నా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూసిర్రా మా పలుకుబడి మా ప్రచారా అంటుర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి వాళ్ళు గెలిచిరని కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బొబ్బలు పెడుతుర్రు. మరి ఎట్లా? ఏది నిజమంటావు, ఏది అబద్ధం అంటావు? ఇది గత ఎన్నికల నుంచే బీజేపీ అన్నది పుంజుకుంటూ వస్తుంది తెలంగాణలో. గతంలో ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో 2018లో అయిన ఎన్నికల టైంలోనే బీజేపీకి 1 సీటు మాత్రమే దక్కింది. తర్వాత మన 8 సీట్ల వరకు రావడం అన్నది తెలంగాణలో రాను రాను బీజేపీ అనేది పుంజుకుంటుంది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కరీంనగర్లో సోషల్ మీడియాలో కూడా కూసింది. ఏది? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటే అయ్యారు అని మొత్తం పదమే పాటిని ఎన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి కథ. ఇప్పుడు నాయకులు ఒకటైనంత మాత్రాన ఎప్పటికీ ఏనాడు కూడా ప్రజలు ఒకటవ్వరు. ప్రజలు మైండ్ సెట్ ఒకటి. ఇప్పుడు నేనున్నాను, నీ బలంతో నువ్వు 10 మందిని కలుపుకొని ఈ దానికి ఓటేయమని చెప్పాలి. నా దానికి ఓటేయమని, లేకపోతే కాంగ్రెస్కి అయ్యా, బీజేపీ, తెలుగుదేశం ప్రజలు నిర్ణయిస్తే తప్పితే నాయకుల చేతిలో ఉండదు. నాయకులు ఎప్పుడవుతారు? ప్రజలు ఓటేస్తేనే ఒక నాయకుడు అవుతాడు. నాయకులు ఒకటైనంత మాత్రాన ఎక్కడ ఏది మడలదు. అయితే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది పిల్లగా? మోడీ ఆనందానికి బీఆర్ఎస్ వాళ్ళు కారణం కాదంటవా? వీళ్ళు గెలిచినందుకు మోడీ అక్కడ సంబూరపడుతుండట. మోడీ ఆనందపడడానికి మంచి తరుణమే. ఎందుకంటే మోడీ ఉండడం దేశానికి ఏంటంటే ఒక రక్షలాగా, ఒక పెద్ద మనిషిలాగా మనకు ఉన్నాడు. సో మనకి ఇది ఒక రక్షణే అవుతుంది. మోడీ ఆనందపడుతున్నంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్నాను ఆనందపడితే దక్షిణంలో నార్త్ సైడ్ ఉన్న నా పట్టుని. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు నాకు సోపత్ చేసిర్రు కాబట్టి, బీజేపీతోని సోపత్ చేసిర్రు కాబట్టి బీజేపీ పుంజుకుంటుంది. అంటే దీనికి కారణం ఇప్పుడు ఎవరు అయ్యారు? బీఆర్ఎస్ వాళ్ళు అయ్యారు. అందుకనే నాకు సంతోషం పొంగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా పెడుతున్నా ముచ్చట ఇది. అట్లా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందన్న మాట నేను వాస్తవం అన్నది కాదు, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా లేదా అన్నది చర్చ కాదు. ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందా లేదా అన్నది చర్చ మోడీకి. సో బీఆర్ఎస్ వాళ్ళు నాకయ్యని ఓటని అడుగుతారు తప్పితే బీజేపీకి ఏమని అడగరు. బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అసలు వాళ్ళు పోటీకే లేరు, రంగంలో లేరు. వాళ్ళు యుద్ధంలో కత్తి పట్టలే ఈసారి. ఎట్లా గెలిచే? అదే వీళ్ళ బలం తీసుకున్నది బీజేపీ అని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు ఇప్పుడు తీగలాగాలు తీస్తున్నాయి. వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు ఎన్నో కొట్ల ఓట్లు వస్తే వాళ్ళకి బలం లేదు కాబట్టి పోటీ చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి నిజంగా బలం ఉండి మేము గెలుస్తాము, ఉన్న డిపాజిట్లు పోతాయి అన్న భయం మీదే పోటీ చేయలేదు. అదే పిల్లగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారము, ఈ కేసులలో ఏడా ఇరికిచ్చి మమ్మల్ని పొక్కల తోలుతారో అనే భయంతో వాళ్ళు వీళ్ళు కుమ్మకయ్యారు అని ఇప్పుడు కాంగ్రెస్ కోయలేగలు కుండ బద్దలు కొడుతున్నాయి. అసలైన కథ ఇది. లోపల బతుకురు అంటారు వీళ్ళు. ఎంత అయినా కానీ భయం అన్నది బీఆర్ఎస్కి పుట్టింది కాబట్టి డిపాజిట్లు రావన్న భయంతో పోటీ చేయలేదు తప్పితే ఒకటైందన్న తత్వం మీద కాదు. లోపల ఖాళీ ఏంటంటే వీళ్ళు డిపాజిట్లు రావన్న భయంతో పోటీ చేయలేదు అంతే. దాన్ని బీజేపీకి వచ్చినాయి తప్పితే నీకు ఎక్కడ కుమ్మకైంది లేదు, కుమ్మకైంది ఏం లేదు ఇక్కడ. మరి వచ్చేటాపకు అధికారం మాదంటే మాదే అని ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగా లేఖలు కొడుతున్నాయి. అయ్యేనా? మరి అయ్యే పనేనా? ఇప్పుడు కేసీరావుని కలవరిస్తుర్రు. సారు కారు 16 వస్తుందయ్యని జోరు అని ఇప్పుడు ఊర్ల పొండ పదాలు వాడుతున్నారట. ఇది నిజమేనా, ఉత్తుతదేనా? 3 సంవత్సరాలకు అదే పాట మీరు తిరుగుతాడు. అంతకుముందు తిరిగారు 6, 6, 16 అన్నప్పుడు అయితే అప్పుడు కూడా రాలేవు. ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు తెలుస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ 3 సంవత్సరాల దాకా సారు కారు అంటూనే ఉంటారు. అది మనం చూస్తూనే ఉంటాము. అది మళ్ళీ సర్కారు వచ్చేదా మళ్ళీ కారు వచ్చేదా అన్నది ఇంకొక ఎన్నికలు ఉంది. ఇంకా 3 సంవత్సరాల తర్వాత కదా మనకు తెలిసే తాత. ఇప్పుడు పోంగా మొత్తానికి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో జర కొద్దిగా అంత బీజేపీ గాలి పుంజుకుంటుందని నువ్వే అంటున్నా. అంటే బీఆర్ఎస్ సపోర్ట్ లేకుంటే ఇది పుంజుకుందంటావు నువ్వు? తప్పకుండా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ మీద ఇంతకుముందు వచ్చిన వీళ్ళ గవర్నమెంట్ నచ్చలేదు కాబట్టి వీళ్ళకి 39 సీట్లు కేటాయించింది. బీజేపీ 8 తెచ్చింది. రాను బీజేపీ అనేది ఖచ్చితంగా పుంజుకుంటుంది అన్న దానికి దీని ఒక నిదర్శనం. తెలంగాణలో వాళ్ళ విజన్ ఏంది 2028 అని టార్గెట్. మోడీ కూడా ఏం చెప్పిండు, 2028 సీఎం అమ్మాడ క్యాండిడేట్ రాయేగా అని అంటున్నాడు. సో పుంజుకుంటున్న ఆనందంలో మోడీ ఉన్నారు. దీన్ని రాను రెండో రాజధానిగా ప్రకటించాలి ఢిల్లీ తర్వాత, దీన్ని ప్రకటిద్దామన్న ఆలోచనలో కూడా మోడీ ఉన్నట్టు
చాలామంది విశ్లేషకులు వరకు ఈ మాట వినిపిస్తూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఈ కోయిలాగా ఆంబయం ఈ రకంగా ఎల్లగాకింది. ఇక మరి లోపలికి పోతా, లోపల కూడా ఏం కథ మాత్రం ఏంది ఏం కథ ఏమి నడుస్తుందో ఏం చెప్తా, చూస్తూనే ఉండ్రి మన ఏం చలో. ఎక్కడ మాది ఇక్కడ నారాయణపేట డిస్టిక్. ఎవరు మీ కోయిలాగా ఎమ్మెల్యే? మాకు మరి నాకు కూడా అంత ఐడియా లేదా. నువ్వు అయితే పట్టణంలో పండుకునే మొగోనివే అయితే. అట్లనే ఏం లేదు కానీ ఎక్కువ మటుకు సిటీలో ఉంటాం, ఊర్లలో ఉన్నాం. మరి ఇప్పుడు ఏం తాత, ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కాక 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 ఎండాకాలం కాక కంటే ఉరుకులో పెడుతుంది కాక కాక. మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, ఎట్టటి సంగతి ఏం చెప్పదలుచుకున్నావు? మరి ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కథ ఏమన్నా జరిగేనా? బీజేపీ వాళ్ళకేమో మాకు గ్రాఫ్ పెరుగుతుంది, ముంగడి కురుకుతుంది, పైకి లేస్తుందనే ఆ కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి. గీత దానికే మీరు ఉరుకులో పెడుతురా, జర్ర ఆగురి, అసలైన భాగవతం ఏందో ముసుర్ల పండుగ ముందరనే ఉందని కాంగ్రెస్ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. ఎట్టటి సంగతి ఏంది ఏం కథ ఏం జరిగే? నిన్న మొన్న మరి బీజేపీలకు 2 సీట్లు గెలిచే, ఉత్తర తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళది వండుకుంది, బీఆర్ఎస్ సపడే లేదు, వాళ్ళు మొత్తం పోటీ చేయలేదు. ఏమంటావు దీని మీద? వస్తుంది అరే, అన్నిటికీ వస్తే ఒక టైం అని ఉంటుంది కదా. అంతే దాదా, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఉరికితే ఉరికినట్లు ఉంటుంది కదా నాన్న. ఏ దానికైనా దానికి సమాధానం వస్తుంటుంది. మనం ఏదైనా కానీ ఇదేని కాదు, ఎవరిని ఇంచిపరచడానికి ఎవరికి లేదు. అది కదా అందరికి ఉంది, ఇది అందరికి ఉంది కానీ కొంచెం టైం పడుతుంది ఏ దానికైనా కానీ. అయితే ఇప్పుడు వచ్చే దాబాకు జర్రత బీజేపీ పుంజుకుంటుంది అంటావా? మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తిప్పి కొట్టేనా? చెప్పలేము సార్, అంతేనా? చెప్పలేము దాని మరి ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి పిల్లగా? రావచ్చు, కేసీఆర్ కూడా రావచ్చు. అరే అది కూడా నడుస్తుందా గుసగుసా? వస్తుంది, ఎందుకు రాదు? యా పబ్లిక్లకి ప్రతి ఒక్క దానికి వెళ్ళినప్పుడు అందరికి అర్థమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక షెడ్డో పట్టం మంచిగా అనిపిస్తలేదా ఎట్లా? జనాలకు